ఇన్స్టా పెళ్లి చూపులు అప్పటి నుంచే సెలబ్రేషన్ స్టార్ట్. ట్రెండింగ్ లో పెళ్లి చూపుల వీడియోలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. జమిలీ ఎన్నికలు, మణిపూర్ అల్లర్లు, అదాని స్కామ్, రైలు ప్రమాదాలు, అధికార విపక్ష నేతల మాటల యుద్ధం వెరసి పార్లమెంట్ వింటర్ సెషన్ కాస్త హాట్ గా మారనుంది. శీతాకాల సమావేశాల నేపథ్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించిన కేంద్రం ఉభయ సభల్లో ఫ్లోర్ లీడర్లతో భేటీ అయ్యింది. ఈ సందర్భంగా 16 కీలక బిల్లులు ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది కేంద్రం. సోమవారం నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 26న సెషన్ జరగదు. ఆ రోజు పాత పార్లమెంటు భవనంలోని సంవిధాన్ సదన్ సెంట్రల్ హాల్లో 75వ రాజ్యాంగ దినోత్సవం నిర్వహిస్తారు. డిసెంబర్ 20 వరకు జరగనున్న ఈ సమావేశాల్లో కీలకమైన వక్ఫ్ సవరణ బిల్లుతో పాటు 16 బిల్లులు ప్రవేశపెట్టేందుకు జాబితా సిద్ధం చేసింది కేంద్రం. జమిలీ ఎన్నికల బిల్లును కూడా ఈ సెషన్లోనే ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పార్లమెంటు శీతాకాల సమావేశాల నేపథ్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించింది కేంద్రం. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజ్జు పార్లమెంటు ఉభయ సభల్లోని రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్లతో సమావేశమయ్యారు. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన ఈ భేటీ జరిగింది. అదానీ గ్రూపులపై లంచం ఆరోపణలు, మణిపూర్ గొడవలు వంటి అంశాలపై చర్చించాలని కాంగ్రెస్ కోరింది. రాజ్నాథ్ అధ్యక్షతన జరిగిన పార్లమెంటరీ పార్టీ మీటింగ్కు వైఎస్ఆర్సీపీ రాజ్యసభాపక్ష నేత విజయసాయిరెడ్డి, లోక్సభాపక్ష నేత మిథున్ రెడ్డి హాజరయ్యారు. పోలవరం ఎత్తు, ఏపీకి ప్రత్యేక హోదా, వక్ఫ్ బిల్లు, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వంటి అంశాలపై సభలో ప్రశ్నించాలని వైఎస్ఆర్సీపీ నిర్ణయించింది. ఏపీలో సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్న విషయాన్ని కూడా పార్లమెంట్లో ప్రస్తావించనున్నారు. పోలవరం గురించి చాలా భిన్న స్టేట్మెంట్లు ఇచ్చారు మినిస్టర్లు. ఏపీ రిఆర్గనైజేషన్ యాక్ట్ ఇప్పటికి ఇచ్చి దాదాపు 10 సంవత్సరాలు అవుతా ఉంది. ఇంకా కూడా చాలా విషయాలు పూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్ అవన్నీ కూడా నెరవేర్చలేదు. వాటిపైన కూడా చర్చించాలని కోరాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అసలు దీన్ని ప్రైవేటైజేషన్ చేయకూడదు, గట్టిగా దీనిపైన చర్చించాలని చెప్పి కూడా మేము కోరడం జరిగింది. సోషల్ మీడియా యాక్టివిస్ట్ పైన నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడము, ఫిజికల్ అసాల్ట్ చేయడము, వాళ్ళందరినీ కూడా పలు స్టేషన్లు తిప్పి అసలు పెట్టాల్సిన సెక్షన్లు కాకుండా దారుణంగా ఈరోజు హింసించే పరిస్థితి ఉంది. దానిపైన కూడా సభలో చర్చించాలని చెప్పి కూడా మేము కోరాం. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క చట్టం ఉండదు, ఒక్కొక్క పార్టీ అధికార పార్టీకి ఒక చట్టము, అపోజిషన్కి ఒక చట్టం ఉండదని చెప్పి కూడా మేము మాట్లాడడం జరిగింది. దానిపైన కూడా సభలో ఈసారి ఏ అవకాశం వచ్చినా కూడా చర్చిస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఈసారి పార్లమెంటు సమావేశాల్లో డ్రగ్స్, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, రైతుల సమస్యలు తదితర అంశాలపై వాడివేడి చర్చ జరిగే అవకాశం ఉంది. అధికార పార్టీని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్ష పార్టీలు వ్యూహాలు పదును పెడుతూ ఉంటే కౌంటర్ ఇచ్చేందుకు కేంద్రం సిద్ధమవుతోంది.